ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదము ఇక్కడే ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము, చూస్తున్నాం కదా. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా తెలుస్తూ ఉంది. మనకు మూసి పరివాహక ప్రాంతం ఆనుకొని కూడా ఉండడం బట్టి కూడా ఇక్కడ మొత్తం కూడా కెమికల్ కూడా లీక్ అయిపోయి ఇక్కడ చాలా భారీ ఎత్తున కూడా మంటలు చెలరేగాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైతే ఇక్కడ ఫైర్ సిబ్బంది అంతా కూడా వచ్చి ఇక్కడ మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడికి స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని, డీసీపీ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలను కూడా మొత్తము వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ మొత్తము పరిశీలించడం కూడా జరిగింది. చూస్తున్నాం కదా, ఇంకా దట్టమైన పొగలు వస్తూనే ఉన్నాయి. నల్లగా కమ్ముకున్నటువంటి పొగలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదంతా కూడా ప్లాస్టిక్. అందులో ఒకటి ఈ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసే ప్రయత్నంలోనే కెమికల్స్ ఉంటాయి కాబట్టి మంటలు అంటుకోవడంతో కూడా కెమికల్ కూడా మొత్తం బ్లాస్ట్ అవ్వడంతో అంతా కూడా భారీ ఎత్తున కూడా దట్టమైన పొగలు లోపల నుంచి కూడా వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కరెక్ట్గా కూడా విజువల్స్ చూస్తున్నాము. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ కాబట్టి మొత్తం కూడా చుట్టుపక్కలే స్థానికులంతా కూడా ఉంటారు, ఇండ్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కలంతా కూడా. ఇంకొకటి కరెంటు వైర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి, దగ్గరలోనే స్తంభాలు, కరెంటు వైర్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మంటలను అంటుకొని అదంతా పాకితే షాక్ సర్క్యూట్ తోటి ఇంకా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. అక్కడ పక్కనున్న ఇండ్లకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం తొందరగా కూడా ఫైర్ సిబ్బంది అలర్ట్ అయిపోయి ఇప్పటి వరకు కూడా మంటలు అదుపులోకి తీసుకొస్తూనే ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఆర్పుతూ ఉంటే ఇంకోవైపు మంటలు అనేటివి రాజుకుంటూనే ఉన్నాయి. కాకపోతే గతంలో కూడా ఇక్కడ మొత్తము అసలు ఇలాంటి పరిశ్రమలకి 2-3 చోట్ల కూడా భారీ అగ్ని ప్రమాదానికి గురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ అలాంటి ప్రమాదానికి గురైనాక కూడా స్థానిక ప్రజలు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుంచి తొలగించాలి అని జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీసులకు కావచ్చు, స్థానికులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. మరోసారి ఇప్పుడు మళ్ళీ భారీ అగ్ని ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ స్థానికులకు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు స్థానికులంతా. ఇక్కడ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, ఇదంతా ఇండ్లు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ఇండ్లు కూడా చాలా వరకు దగ్గరగా ఉన్నాయి. ఇంకొకటి మూసీ నది పరివాహక ప్రాంతము ఇటు సైడ్ ఉంది మనకి. ఈ మూసీ నదిని ఆనుకొని కూడా ఇదంతా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మూసీ నది పైనుంచే బ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి కానీ జనాలు వచ్చిపోయే వాళ్ళకు కూడా చాలా ప్రమాదకరమని కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఏందంటే ఈ పరిశ్రమకే కాదు, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటి ప్లాస్టిక్ పరిశ్రమలకు ఎక్కడ కూడా ఇక్కడ పెట్టే పర్మిషన్ అనేది లేదు, వితౌట్ పర్మిషన్. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిశ్రమ రన్ అవుతూనే ఉంది. ఇది రన్ అవ్వడం బట్టి కూడా ఇప్పటికి మరి ఇలాంటి ప్రమాదానికి గురైంది పరిశ్రమ. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే స్థానికంగా ఉంటున్న చుట్టుపక్కల స్థానికులకి, ప్రజలకి వాళ్ళకు ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే దాన్ని ఎవరు పూడుస్తారు? దానికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకుంటే ఈరోజు మరి ఇక్కడికి డీసీపీ వచ్చి కూడా ఇక్కడ అంత పరిశీలించి ఇక్కడ నుంచి తొలగించేస్తాం మొత్తం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైన కూడా కొంచెము ఆసక్తికరంగానే మిగిలిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిశ్రమలలో గతంలో చాలా వరకు చూసాం మనము, భారీ ఎత్తున ఎగిసిపడడము. ఈ ప్లాస్టిక్ పరిశ్రమల్లోనే కాదు, మనకు బట్టలది క్లాత్ పరిశ్రమలలో, అలాగే పత్తి పరిశ్రమలలో కూడా, పరుపులు తయారు చేసే పరిశ్రమలలో కూడా చాలా వరకు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం మనం గతంలో కూడా చాలాసార్లు చూసాము. ఎందుకంటే పర్మిషన్లు లేకుండా ఇండ్ల స్థావరాల దగ్గరలో ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో దగ్గరగా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇలాంటి పరిశ్రమలు నడిపిస్తున్న యాజమాన్యము ఇలాంటి ప్రమాదాలకు గురైనప్పుడు మరి యాజమాన్యం ఎవరు ఇక్కడికి రారు, పట్టించుకోరు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ తప్పిదం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఒకసారి ఇక్కడ కనిపించరు, అప్పుడు పట్టించుకోరు. మరి ఇక్కడ ఎవరైనా నష్టపోతే
ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఏం కావాలి? ఇప్పుడైతే ఇదంతా కాలిపోయింది కదా! చూస్తున్నాం కదా! ఇదంతానైతే అగ్ని ప్రమాదానికి గురైంది కదా! ఇప్పటికి కూడా మరి ఆ యజమాని ఎక్కడున్నారు? ఏంటి అనేది తెలీదు. ఆయన ఇప్పటి వరకు రాలేదు కూడా ఇక్కడికైతే. మరి ఇలాంటి పరిశ్రమలు పెట్టడము, అందులో ఒకటి ప్లాస్టిక్ అది కాల్చి కరగ తీస్తున్నప్పుడు కూడా ఆ స్మోక్ అంటే ఆ పొగని పీల్చుకునే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే ప్రజలందరూ కూడా ఆ పొగను పీల్చుకున్న వాళ్ళకి కూడా లంగ్స్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి. ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇవన్నీ తెలిసిందే కదా! ప్లాస్టిక్స్ డేంజర్ అని చెప్పేసి ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయాలని ఓ పక్క గవర్నమెంట్ సూచిస్తూనే, ఇలాంటి ప ప ప్లాస్టిక్ పరిశ్రమలను నడిపిస్తున్న వాళ్ళని మాత్రము ఈ ఇండ్ల స్థావరాలకు దగ్గరగా ఉండకుండా తొలగించలేకపోతుంది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా తెలీదు కానీ, మరి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళకి? వితౌట్ పర్మిషన్‌తో నడుస్తున్న పరిశ్రమలకి ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు కంప్లెయింట్‌ని ఎందుకు తీసుకోవట్లేదు? మరి ప్లాస్టిక్‌ని ఎలా నిర్మూలిస్తారు? ప్రభుత్వం. ఇవన్నిటిపైన కూడా చాలా విశ్లేషణ ఉంది కాబట్టి మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇక్కడున్న అధికారులు బాధ్యత తీసుకోవాలి. జీహెచ్ఎంసీ బాధ్యత తీసుకోవాలి. ఇవన్నిటిని తొలగించాలి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడైతే భారీ నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరినీ కూడా అగ్ని ప్రమాదం జరిగిన ఆ సమయంలో ఇక్కడ నుంచి సిబ్బందినంతా కూడా బయటికి తరలించడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు సేఫ్‌గా ఎలాంటి రక్షణ తీసుకోవాలో వాళ్ళంతా కూడా రక్షణ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మంటలు వ్యాపించకుండా ఇంకా దూరం వెళ్ళకుండా దాదాపు 3 ఫైర్ ఇంజన్లు మనం బయట చూసాము. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి కాబట్టి ఈ మాత్రమైనా ఇంకా ఇక్కడ నడుస్తూ ఉంది. మనకు సిబ్బంది కూడా కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క మంటలు ఆర్పుతా ఉంటే ఇంకో పక్క మంటలు చెలరేగుతున్నాయి కాబట్టి మరి ఆ మంటలు ఇంకా వ్యాపించకుండా దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోటి, ఎవరికి హాని జరగకుండా ఉంచాలి అనే ఒక ఉద్దేశంతోటి ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా ఇక్కడే ఉండి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. మనకి దట్టమైన పొగతోటి కూడా ఇక్కడ చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రాంతాలందరికీ కూడా ఆ ఊపిరి పీల్చుకోలేక వాళ్ళంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా ఇప్పటి వరకు గత కొద్ది సమయం వరకు కూడా అదే జరిగింది. ఆ ఊపిరి పీల్చుకోలేక వాళ్ళకు ఇబ్బందైన పరిస్థితి కలిగింది ఇక్కడ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ పర్మిషన్ లేనటువంటి ఈ ప్లాస్టిక్ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని చర్యలు చేపట్టి తొలగించాలి. అంటే సిటీకి కొంచెం దూరంగా కూడా పెడితే బాగుంటుంది అని ఆశిద్దాం. కెమెరామెన్ విజయ్తో నిర్మల, ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.